My dear PMC, my dear PMC, my dear PMC. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మై డియర్ పిఎంసీ. నేను శిల్ప. మరి ఈ రోజు పుట్టినరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ మై డియర్ పిఎంసీ తరపు నుంచి విషెస్ తెలియజేస్తున్నా. మీరు ఎవరికైనా విషెస్ చెప్పాలని అనుకుంటున్నారా, లేదా నాతో మాట్లాడాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి నాతో మాట్లాడేయండి. లేదు ఎవరికైనా ఫోటో ద్వారా విషెస్ చెప్పాలి అని అనుకుంటే నేను ఒక 2 వాట్సాప్ నెంబర్స్ చెప్తాను. ఆ 2 వాట్సాప్ నెంబర్లో ఏదో ఒక నెంబర్కి మీరు ఫోటో అండ్ డీటెయిల్స్ ఒక వారం బిఫోరే వాట్సాప్ చేసేస్తే మేము ఫోటో ద్వారా విషెస్ తెలియజేస్తాం. సో నెంబర్స్ వచ్చి 8977007401, 8977007402. ఈ 2 నెంబర్లో ఏదో ఒక నెంబర్కి వాట్సాప్ చేసేసేయండి. సో ముందుగా అయితే లక్కీ కాలర్స్ రెడీగా ఉన్నారు కదా, మాట్లాడిద్దాం. హలో అండి, గుడ్ మార్నింగ్. హలో హలో, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. అన్నాను మీకు వినిపించలేదేమో మరి. అయ్యయ్యో శివకుమారి గారు, మీకు మాకు మధ్యలో నెట్వర్క్ ఇట్లా కట్ చేసేస్తుంది మన మాటల్ని. కాదండి, ఎందుకండి నన్ను ఇలాగ ఇబ్బంది పెడతారు? కాల్ చేయమని చెప్తే వేరు, ఫోన్ వస్తుందిగా అంటారు. అరే రే రే రే, అంటే మీకు ఒకవేళ మరి కాదు, ఒకవేళ మరి మీ వారికి చేయాల్సి వస్తే ఏం చేస్తారు? ఏంటండి ఆయనే చేస్తారు. ఆయన ఏంటనుకున్నారు అంత జాగ్రత్త? చేస్తూ ఉంటారా? అంటే కొంచెం ఆయనే చేస్తారు. చేసి ఫోన్ చేసేవా, టాబ్లెట్ వేసుకున్నావా, ధ్యానానికి వెళ్ళావా, లేదా ఎక్కడికన్నా వెళ్ళావా, ఎక్కడికి వెళ్ళబాకు, ఇవంతా క్లాస్ చేస్తారు. ఓకే, ఏంటనుకున్నారు ఆయన అంత జాగ్రత్త? అంత జాగ్రత్త కాబట్టి ఇంకెందుకులే బ్యాలెన్స్ అని అనుకుంటున్నారేమో. కాదు, ఆయన దాంట్లో పిల్లలు వాళ్ళు చేస్తారు కదా, బ్యాలెన్స్ ఇంకెందుకు అనుకోరు. ఫోన్ ఆగిపోయిన తర్వాత చేస్తారు. అది ఓకే, అది అంటే బడ్జెట్ మన చిన్నది కదా, జాగ్రత్తగా బతకాలని ఆయన చెప్పేది. అవును కరెక్టే, కానీ ఏంటంటే ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో సడన్ గా చేయాల్సి వస్తే ఉండాలి కదా చేతిలో. అవును, అసలు అదొక్కటి, అదే ఇబ్బంది. లేకపోతే అసలు మీలా హ్యాపీగా ప్రశాంతంగా బతికే వాళ్ళకి ఫోనే అవసరం లేదు. అవును, మాలా టెన్షన్ పడే వారికి ఫోన్ లేకపోతే గడవని పరిస్థితి వచ్చేస్తుంది. టెన్షన్ అయితే ఒకప్పుడు పిల్లలతో పడ్డాం, కానీ ఇప్పుడైతే ఏమీ లేదు. ఇప్పుడు ప్రశాంతంగా ఉన్న రిలాక్స్ గా చక్కగా మెడిటేషన్ చేస్తున్నారు కాబట్టి. అవును, ధ్యానంలోకి వచ్చాక అస్సలు లేదు. అవును, ఎంతైనా బరాయించేస్తున్నాను కానీ అసలు ఏమి వెనక తగ్గేదే లేదన్నట్టుంది పరిస్థితి. అయితే ఒకసారి ఇలా అంటారా, తగ్గేదేలే అని? అన్నానుగా, తగ్గేదే లేదని. చెయ్యిగా అనిపించలేదు మాకు. మీకు ఎలా కనిపించింది? వీడియో కాల్ ఏంటి? వీడియో కాల్ చేద్దాం అయితే. సరే, మీరు తగ్గేది లేదంటే వస్తాయి మేడం, ఇక అది వీడియో కాల్ చేసి మాట్లాడుకోవాల్సి వస్తుంది. అవును కూడా అవును అవును కదా. ఏం కావాలి మీకు? నాకా? ఊరినే మాట్లాడాలని చేశారా? అదే ఒక ప్లేట్ దోశ కావాలండి, ఆకలిస్తుంది. దోశలో వేస్తున్నాను ఇప్పుడు. మా చిన్న మనవాళ్ళు వచ్చారు రాత్రి. ఓకే, వస్తే వాళ్ళకి దోశలు వేసేస్తున్నాను అనమాట. ఓ, నేను ఎక్స్పెక్ట్ చేశాను. నేను యాక్చువల్లీ మీరు దోశలు వేస్తున్నారని మామూలుగా ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. కాదు, మంచి పాట పాడొచ్చు కదా మాకు, మంచి పాట పాడొచ్చు కదా మా కోసం. ఏం పాట పాడమంటారు? జానపద గీతం పాడతానండి. చిన్నది పాట పాడండి. జానపదం. అవును, చాలా రోజులు అవుతుంది విని, పాడండి. జానపదం పాడినా? చదువు గురించి, చదువు ఉంటుంది అందులో కూడా. వీరికి ఎక్కడికైనా చదువు వదలరుగా. ఆ చదువే ఫీల్ అవుతుంది. అనవసరంగా ఈవిడ దగ్గరికి నేను ఎందుకు వెళ్ళలేదు చిన్నప్పుడు అని. ఒకప్పుడు లేదు కాబట్టి ఇప్పుడు అది నాకు బాగా పట్టుదల. అప్పుడు అవును, ఓకే. స్వామి రంగమామానురారా, చదువుకుందాం బడికి పోదామురారా, అక్షరాలు రావని మొండికెయ్య మాకురా, పెద్దోళ్లకు చదువొద్దని మాకురా, పెద్దోళ్లకు చదువొద్దని సతాయించ మాకురా, రారా అన్న స్వామి రంగమామానురారా, చదువుకుందాం బడికి పోదామురారా. చాలా మేడం, ఇంకో చాలా అసలు ఐఎమ్ ఇంప్రెస్డ్ అండి. చాలా బాగా అనిపించింది నాకు. సో ఎక్కడికి వెళ్ళినా మీరు చదువు వదలట్లేదు. నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. మీలో ఇలా ఆలోచించే వాళ్ళు కూడా ఉన్నారా ఇంకా చదువు గురించి? ఇట్లా ఆలోచించాలండి, మరి నా జీవితం నేను ఆలోచించుకోవాలి కదా. సూపర్ సూపర్ అండి, చక్కని పాట పాడారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. బాయ్ బాయ్ మేడం. అమ్మా, సో ఓకే, నెక్స్ట్ లక్కీ కాలర్ తో మాట్లాడేద్దాం. హలో అండి, గుడ్ మార్నింగ్. సరే మేడం, ఇంకా లైన్ లోనే ఉన్నారు ఆవిడ. హలో, గుడ్ మార్నింగ్. మార్నింగ్. నేను మంగ గారు.
ఇప్పటివరకు చూసా, నువ్వు మాట్లాడి. సో ఏం చేస్తున్నారు? ఏముంది, ధ్యానం అయిపోయిందా? కంప్లీట్ అయిపోయిందా ధ్యానం? పాలముంజులు. పాలముంజులు అంటే మైదా పిండి చేసి ప్రసాదం చేసి ముందు మైదా పిండితో చేస్తారు, అదేనా మా పాలముంజులు అంటే? వరిపిండి పాలు నీళ్లు కలిపేసి పెట్టేది. ఒకసారి నాకు చెప్తారు ఎలా చేస్తారు? ఒక గ్లాస్ పాలు, ఒక గ్లాస్ నీళ్లు పోసి కొంచెం బెల్లం, కొంచెం ఉప్పు వేసి వరిపిండి బాగా మెత్తంది కాకుండా కొంచెం మురుగా ఉన్నది ఒక గ్లాసు పిండి వేసి కలిపేయాలి. అన్ని కలిపేసేసి పొయ్యి మీద పెట్టి తిప్పుకుంటా ఉండాలి. కొంచెం దగ్గర పడేటప్పుడు కొంచెం నూనె పోసి అయ్యి దగ్గర పడ్డాక మన చేతికి నూనె రాసుకుని చూసుకుంటే అది అంటుకోకుండా ఉంటే అయిపోయినట్టు. దింపేసుకుని అది అప్పడం చేసుకుని చేసుకున్న ప్రసాదం వండలు చేసుకుని ఇంట్లో పెట్టి రౌండ్గా చేసి వేయించాలి అంతే. మళ్ళీ మనము దీంట్లో ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో? ఆయిల్లోనే వేయించుకోవాలి. సూపర్. సో ఒక మంచి పాట పాడొచ్చు కదా మా కోసం? పాట పాడినండి. రావా శివ రావా శివ రతనాల కొండ దిగి రావా శివ, రావా శివ రావా శివ రతనాల కొండ దిగి రావా శివ, శంభో శివ శంకర శివ, శంభో శివ శంకర శివ, శంభో మహాదేవ శంకర శివ, రావా శివ రావా శివ రతనాల కొండ దిగి రావా శివ. మళ్ళీ ఇంకా పెద్దది మళ్ళీ చాలా బాగుంది. లేదు లేదు, మీరు పాడిన పాటగా శివుడే వచ్చేస్తారు. మీరు రమ్మని పిలుస్తున్నారు, వచ్చేస్తాడు ఆయన. రోజు వస్తున్నారు కదండి, ధ్యానంలోనే మన ఎదురుగుండా కూర్చొని యాక్టింగ్ చేస్తున్నాడు. అంటే మీరు ధ్యానం చేసినప్పుడు ఒక పాయింట్ అనుకుంటారా? శ్వాస మీద ధ్యాస పెట్టాలనుకుంటారా, లేకపోతే ఒకటి ఏదైనా అనుకుని దాని మీద ధ్యాస పెడతారా? నేను ఇప్పుడు మంత్రం తీసుకున్నప్పుడు ఓం పరమేశాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో దేవ ప్రచోదయాత్ అనుకుని మామూలుగా కూర్చుని నేను ఆత్మను శ్వాస నా గురువు అనుకుని నేను ఆత్మని నేను శ్వాస గురువు అనుకుంటాను. అనుకుని తర్వాత ఎదురుగా మహేశ్వర పిరమిడ్ లో కూర్చొని సామూహిక ధ్యానానికి కనెక్ట్ అయ్యాను. అక్కడ ఉన్న శ్రీచక్ర ఎనర్జీస్ కి, మహేశ్వర ఎనర్జీస్ కి, సంబాల ఎనర్జీస్ కి కనెక్ట్ అయ్యాను అనుకుంటాను. అనుకుని ఎదురుగా నేను ఆత్మకు తల్లివైన పూర్ణాత్మను ఎదురుగా ఆహ్వానిస్తున్నాను, పూర్తిగా కనెక్ట్ అవుతున్నాను. నా ఎదురుగా మహాశివుణ్ణి, మహా అవతార బాబాజీని, బ్రహ్మశ్పత్రిజీని ఆహ్వానించుకుంటున్నాను అనుకుని మళ్ళా తల్లిదండ్రులకు, పితృదేవతలకు మీరు ధ్యానంలో ఎప్పుడైనా దేవుడి దగ్గరికి వెళ్ళడం అంటే ఆ రూపాన్ని చూడడం అలా చేశారా? ఫస్ట్ కూర్చున్న రోజునే నా ఎదురుగా అదే పత్రికని చూడలేదమ్మా. నేను చూడని రోజులోనే ఎదురుగా వచ్చి కూర్చున్నారు, పొడుగ్గా ఉన్నారు, తెల్ల బట్టలు వేసుకుని. ఫస్ట్ కూర్చున్న రోజునే నేను ఇలా టీవీలో చూసాక కూర్చున్న రోజుని ఎదురుగా కూర్చున్నారు. హైట్ గా ఉండి తెల్ల బట్టలు వేసుకుని నా ఎదురుగా కూర్చునే ఉన్నారు. నేను అలా కూర్చుని ధ్యానం చేసుకుంటుంటే మా బ్రాహ్మలు అనుకున్నానండి. నేను మా రామూర్తి గారు బ్రాహ్మలు అనుకున్నాను. తర్వాత పత్రి గారు ఫోటో వైపు చూసాక పత్రి గురువు గారే వచ్చారు. పత్రి సార్ మీకు కనిపించారు? అబ్బో చాలా సార్లు, ఇప్పటికే కనబడతానే ఉంటారు. కూర్చుంటారు పక్కన కూర్చుని. నేను పేరవరంలోనూ వెళ్ళిన రోజున ఫస్ట్ రోజుని అతను నడవలేక పడిపోయారు రోజు. అక్కడ పడిపోతే అందరూ తీసుకొచ్చి కూర్చోబెట్టి కాళ్ళు నొక్కుతున్నారు. అప్పుడు దగ్గర అంటే ఉన్నాను నేను కూడా నొక్కుతారని ఇలా చూసేటప్పటికి అతను ఎలా చూసేటప్పటికి పట్టుకోలేకపోయాను. పట్టుకోలేకపోయినా ధ్యానం చేతంలో అవసరం ఉంటే ఆయన పట్టుకోమంటారు, అంత ఇది లేదులే అని ఏం పెట్టుకోలేదు. తర్వాత వచ్చేసి ధ్యానంలో వచ్చేసి పెట్టు, కాళ్ళకి పెట్టుకో, కాళ్ళు పట్టుకుందని పెట్టుకో అన్నారు. అంటే ఏదైనా సాధ్యం మనకి ఆ ధ్యానంతోనే, ఏదైనా సాధ్యపడుతుంది. అది అలా కాళ్ళు పెట్టుకోమన్నారు. ఓ రోజునైతే మాతాజీ పక్కనేమో నా పక్కనేమో పత్రిజీగా కూర్చున్నారు. నేనేమో నాకు ఆసనం వేశారు. ఆసనం వేసి కూర్చుని
ఆవిడ సన్మానం చేస్తున్నారు. ఆవిడ బుట్టు పెట్టి సాడవ కప్పుతున్నారు. నాకు భోజనం కూడా పెట్టారు. అసలు చాలా ఉన్నాయమ్మా. అసలు సాయిబాబా అదేంటంటే ప్రతిసారి మనం ఆయన తలుచుకుంటేనే ఒకలాంటి ఉత్సాహం కలుగుతుంది మన మనసుకి. చాలా ఆనందం. అసలు తట్టుకులు ఈ ఆనందం అందరికి చెప్పాలని అంతా మా ఊరంతా ట్రై చేస్తున్నాను. రోజు వచ్చేటప్పటికి మారతారు. అలాగా ఎక్కువ సార్లు చెప్పినా దీనికి ఏదో పిచ్చి ఎక్కింది అనుకుంటారు కదా, అత్తమాట చెప్పకూడదని మనం తయారయ్యి అంటే అలా చూసి దాన్ని బట్టి చూస్తారని. తప్పకుండా అండి, మనం చూసినప్పుడు వాళ్ళలో మార్పు కనిపిస్తుంది. చేస్తేనే కాదు, చూసినా ఎదుటి వాళ్ళని చూసినా అలాగే మా చుట్టూ ఉన్న వాళ్ళు అత్తమాట నుంచి వండుకునేవాళ్ళండి. ఇప్పుడు వాళ్ళు కూడా తగ్గించారండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. మంచి పాట పాడి ఈరోజు చక్కని మాట చెప్పారు మా కోసం. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. సో ఓకే, ఇంకా కాల్ చేసే ముందు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. చిటికలో వచ్చేస్తా. స్టే విత్ us. వెల్కమ్ బ్యాక్ టు మై డియర్ పిఎంసి. మరి నెక్స్ట్ లక్కీ కాలర్ చూసేద్దాం. హలో అండి, గుడ్ మార్నింగ్. శుభోదయం. శుభోదయం అండి. ఏంటండి? తులసి లక్ష్మి మాట్లాడుతున్నాను. తులసి లక్ష్మి గారా? ఈ పేరు ఎక్కడో విన్నట్టుంది. అవును, చాలా చాలా గంటలైంది కదా, రోజులు చాలా గంటలైంది కదా, అందుకని. ఇంకేంటి విశేషాలు? ప్రిపేర్ అవుతున్నా బాగా? యాక్చువల్లీ ఎగ్జామ్ మొన్న అయింది, మళ్ళీ ఉంది, ఇంకా అయిపోతాయి అక్కడితో. నీకు అనుకూలంగా రావాలి. అనుకూలంగా రాకపోయినా మార్కులు రావాలి. మనం ఎలా అనుకుంటామంటే ఎగ్జామ్ మార్కులు రావాలి. కొంతమంది ఏంటంటే ఎగ్జామ్ పేపర్ ఈజీగా రావాలి అని అనుకుంటారు. కొంతమంది ఎగ్జామ్ పేపర్ ఈజీగా వచ్చినా నాలాంటి వాళ్ళు ఏమనుకుంటారంటే ఈజీగా వచ్చినా రాయడానికి కుదరాలి కదా, టైం సరిపోవచ్చు, లేకపోతే ఇంకోటి ఏదైనా అవ్వచ్చు, దానికన్నా మాకు మార్కులు వచ్చేస్తే బాగుండు కదా అని కోరుకుంటాను నేనైతే. అన్ని విషయం ప్రకృతి చూసుకుంటది. ధ్యానం చేసి 9-10 శ్వాసలు చేసావు అనుకో, శ్వాసను గమనించి నీకు అదే అనుకూలంగా నీకు జరుగుతుంది అన్నమాట. ఓకే, అంటే మీరు ధ్యానం చేసేటప్పుడు శ్వాస మీద ధ్యాస పెడతారా, లేకపోతే ఏదైనా ఒక పాయింట్ అనుకుని ఆ పాయింట్ మీదనే కాన్సన్ట్రేషన్ చేస్తారా? నేను పాయింట్ అది అన్ని విశ్రాంతి తెలుసు అన్న ఉద్దేశంతో నేను మామూలు కళ్ళు మూసుకొని శ్వాసను గమనిస్తూ ఇంకా అలాగా ఏవైనా ఆలోచనలు వస్తే కట్ చేస్తూ అలా కూర్చుంటాను అనమాట. మాకు క్లాస్ లో మట్టుగా చెప్తారు అన్ని ఏదైనా అనుకొని చెయ్యాలా అనేసి, ధ్యానం చెయ్యాలి గోల్ పెట్టుకొని. ఓకే, సో ఏంటంటే కొంతమంది ఏమో ఇష్ట దైవాన్ని ఊహించుకుంటారు, కొంతమంది ఒక పాయింట్ ని ఊహించుకుంటారు, కొంతమంది ఒక శ్వాస మీద పెడతారు, కేవలం శ్వాసను మాత్రమే గమనిస్తుంటారు. ఇంకేంటి విశేషాలు? మంచి పొడుపు కదా, అడగొచ్చు కదా నన్ను. రోజు నేను మీ అందరూ అప్పుడప్పుడు పొడుపు కథలు అడుగుతుంటే దాంతోనే నా బ్రెయిన్ అంతా షార్ప్ చేసుకుంటున్నా. ఇట్లా సాన పెడుతున్నా, కత్తికి సాన పెట్టినట్టు. అవి కూడా చూస్తూ ఉండాలా, ప్రిపేర్ అయ్యి ఉండాలా. వద్దొద్దు, మీకు తెలిస్తే అడగండి, మీరు దానికోసం ప్రిపేర్ అవ్వకటి. చిన్నప్పుడు కానీ మళ్ళీ మనం ఆడుతుంటే మళ్ళీ ఆడితే ఏది ఓ తాత మీ తాత మా తాత మొన్న అడిగారా ఇది? ఏమో ఉండొచ్చు, గుర్తుండొచ్చు. అడిగారు. నా మతి మరుపు ఎలాంటిదో ఇప్పుడు ప్రూవ్ అయిపోయింది. ఇక అడిగారు, అది అడగడం గుర్తుంది కానీ ఆన్సర్ గుర్తులేదు. అది తాత మీ తాత మా తాత. ఆన్సర్ చెప్పండి మీరే. నేను చెప్పాలా? ఓ తాత అంటే వాము, మీ తాత అంటే మేసం, మా తాత అంటే అది నేను ఇప్పుడు మనం అటువంటివి చేయలేదు కాబట్టి మనస్సు. ఇప్పుడు యాక్చువల్లీ మీరు నాకు చెప్పారు ఇది, నాకు తెలిసి మీకు పెద్దగా పని ఏం లేదండి. అసలు మీరు పొడుపు కథలు నన్ను అడగాలంటే మీకేం శ్రమ ఉండదు. ఇదే క్వశ్చన్ ఇంకో 2 రోజుల తర్వాత అడిగితే మళ్ళీ నేను ఇదే ఆన్సర్ ఇస్తా. మర్చిపోయి ఏం అడిగారు నన్ను, ఎప్పుడు ఆన్సర్ ఏంటి దీనికి అని ఆన్సర్ ఇస్తా 100%. అప్పట్లోనే పెద్దలు కూర్చుంది మాంసం అన్నారు, ఇప్పుడు మనం ఎలాగ మాంసం అది మానేసాం కాబట్టి మనస్సు. సూపర్, అవును మనసే. Yes, thank you so much అండి. Thank you for calling. Bye. Have a nice day.
ఓకే, మరి నెక్స్ట్ లక్కీ కాలర్ తో కూడా మాట్లాడేద్దాం. హలో అండి, గుడ్ మార్నింగ్. శుభోదయమ్మా. అడుగు, క్వశ్చన్ అడుగు. ఇవాళ పాట తర్వాత క్వశ్చన్ అడుగుతాను. క్వశ్చన్ ఏంటంటే నేను ఇప్పుడు ఇందాక కూడా అడిగాను. యాక్చువల్లీ కొంతమంది శ్వాస మీద ధ్యాస పెడతారు, కొంతమంది ఇష్ట దైవాన్ని మాత్రమే, అంటే ఆ దైవానికి సంబంధించిన ఏదైనా ఊహించుకుంటూ అక్కడే ఉండి ధ్యానం చేస్తారు. కొంతమంది ఏదైనా ఒక పాయింట్ పెట్టుకుంటారు. అలా మీరు ఎలా చేస్తారు ధ్యానం? ఏ విధంగా ఉంటే బాగుంటుంది? కృష్ణుడు ఉత్తర గీతలో ఒక శ్లోకం చెప్పాడమ్మా. కోటి పూజ సోత్ర సమహ, కోటి సూత్ర జప సమహ, కోటి జప ధ్యాన సమహ, కోటి ధ్యాన లయ సమహ. అది వాళ్ళ స్వేచ్ఛ. పూజ చేయడం తప్పు కాదు, జపం చేయడం తప్పు కాదు. అయితే వాళ్ళు కొన్ని జన్మ పరంపరలో వచ్చినాక వాడికి ఒక క్వశ్చన్ ఎదగాల వాళ్ళకే. నేనెవరిని, ఇది ఏంది, నేను ఎందుకు పుట్టాను, నాకు కష్టాలు ఎందుకు వచ్చాయి, బుద్ధుడు ఇలాగా ఆ వచ్చినప్పుడు ఎదుగుతుంటాడు. రామకృష్ణ మిషన్ పోతుంటాడు, బ్రహ్మకుమారి పోతుంటాడు, అన్ని తిరిగి వేసారి మళ్ళీ ఎక్కడో తగులుతుంది. పాంప్లెట్ వేసాడు, ప్రతిసారి ధ్యానం శ్వాసం చేశారు, అక్కడ తగులుతుంది. ఆడ తగిన నిలబడగలగాల. ఆడ తగినాక అప్పుడు కానీ ఏదనేది వాడ స్వేచ్ఛ. ఏది తప్పు కాదు. ఇక్కడ చెప్పాడు కదా, కోటి పూజలు చేస్తే ఒక సూత్రం, ఓం నమ శివాయ అవన్నీ ఉన్నాయి. ఆ ఓటి సూత్రాలు చేస్తే ఇవి మన జపాలు. ఓ భూర్భ స్వహ తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఇది మనసా వాచ కర్మణ నేను చేసిన. ఇది కూడా అద్భుతంగా రిజల్ట్ ఉంటుంది. దేని రిజల్ట్ దానికి ఉంటుందమ్మా. నువ్వు 1వ తరగతి ఉన్నప్పుడు 1వ తరగతి జ్ఞానంలో ఉండు, 10వ తరగతి వచ్చినప్పుడు 10వ తరగతి పీజీ కోర్స్ పత్రిజీ. అది వారి స్థితిని బట్టి రావాలా. బలవంతాల పూజలు మనం అంటే పిరమిడ్ మాస్టర్లు చాలా మంది పూజలు చేస్తారు, కర్మకాండాలు చేస్తున్నారు, 18 ఆదర్శాలు పాటిస్తున్నారు. శ్రీనివాసరెడ్డి గారు సార్ చెప్పారు క్లాస్ ఇవన్నీ. 10 అల్లుడు అన్ని ఉన్నాయి. ఇక కొంతమంది ఉన్నారు పిఎస్ఎస్ మూమెంట్. అయితే వాళ్ళని తప్పడం లేదు, వాళ్ళు ఎదగలేదు. ఎవరి ఎదుగులా వాళ్ళే డిసైడ్ చేసుకోవాలి. కాకపోతే ఏమైంది, ఇంకో జన్మ తీసుకుంటాడు, నష్టమేం లేదు. వేరే వరకు నీకు కావాల్సింది ఏంటంటే ఆ ఉన్నదాలో ఉండు అంటాడు. నీకు ఏ జ్ఞానం ఉందో ఉండు, ఎక్స్ట్రా చేయకు, నిన్ను నువ్వు తెలుసుకో, అందరినీ ప్రేమించు, జీవరాశులు చంపకు. మెయిన్ బేసిక్ ఫండమెంటల్ శాకాహారి కావాలి. ఫస్ట్ శాకాహారి అయినాక తర్వాత స్టెప్. అది ఆ చక్రాలు ఉన్నాయి కదా, 7 చక్రాలలో ఆవాల చక్రంలో రావాలా. అన్కండిషన్ లో ప్రేమతో జీవించడం రావాలా. దాని రాంతాజ్ఞానంలో 4th స్టేజ్ అంటారు. 1, 2, 3 అనేది మాంసం తింటారు, రావణాసుడు కుంభకర్ణ స్టేజ్. విభీషణుడు స్టేజ్కి వస్తే అప్పుడు రామతత్వం, ఆంజనేయ తత్వం, సీతాతత్వం అర్థమైతే. అంటే శాకాహారం అవ్వకుండా అసలు మనం ధ్యానం మీద ఫోకస్ పెట్టలేము అంటారా? ఎస్, ప్రతిసారి ప్రేయర్ చెప్పాడు, అరే నువ్వు ధ్యానం చేయకుండా పర్వాలేదు, జపమో పూజ చేయి, బీ వెజిటేరియన్. ఆ ధ్యానం గురించే కాదు, అసలు దానివల్ల ఫస్ట్ మనకు చాలా నెగిటివ్స్ ఉన్నాయి. మాంసాహారం వల్ల చాలా నెగిటివ్స్ ఉన్నాయి. అంత ఉంది కాబట్టి తర్వాత ధ్యానం పోని అనుకున్నా హెల్త్ పరంగా మంచిది కాదు. సో ఎన్ని రకాలు ఉన్నాయి. సో హెల్దీగా ఉండడం వల్ల అదే మనం ఈ శాకాహారం తీసుకోవడం వల్ల ధ్యానం మీద కూడా కాన్సన్ట్రేషన్ ఉంటుంది, వస్తుంది. అప్పుడే మనం తెలుసుకోగలం ఏంటనేది. ఒక ఎక్స్పీరియన్స్ పుస్తకంలో రాశారు. ఒక మనిషి చనిపోయాక 1, 2, 3 తరాల నుంచి వెళ్ళాడు, 3వ తరం వెళ్ళాక అక్కడ అడిగిందట, నువ్వు ఏం చేశారా అంటే అని చెప్పాడు. ప్రపంచంగా ఒక్కరోజు ఏదో తిన్నాడంట, కోడి గుడ్డు తిన్నందుకు మళ్ళా జన్మ తీసుకున్నాడు. అంత ఉంటది శాకాహారం గురించి. అందుకే ప్రతిసారి తీసుకున్నది. నువ్వు ఏమనగా నువ్వు హత్యలు చేయి, నువ్వు విలోపలు ఏమైనా చేయి, నాకు సంబంధం లేదు, బీ వెజిటేరియన్. తర్వాత వెళ్ళిపోయా నెక్స్ట్ స్టెప్. చాలా మంది పిల్లలు మాస్టర్లు బయట పోతే తింటారు, మేమైతే చక్కెర వేసుకొని తింటాం ఇడ్లీలో. మీ ఆంటీ నేను చట్నీలో వెళ్ళిపోయి ఉంటది కాబట్టి అది మళ్ళీ అడిగి కుక్కర్ దగ్గరికి వెళ్ళి కన్ఫర్మ్ చేసుకుంటాం. దండం పెట్టి నాయన ఒకవేళ మీరు వెళ్ళిపోయా వేస్తే ఏం లేదు, మేము ఉట్టి దోశ తింటామంటే లేదు సార్ అని ఉండి వాళ్ళు ఇస్తే విశ్వాసంతో తింటాం. ఎక్కడో పెరుగుదల ఉంది, పెళ్లిలో కానీ ఫంక్షన్లో పోయినా చూసి ఏం లేదో పెరిగేసుకొని చేస్తాం. అవునా, పెరుగు స్వీట్. ఓకే అండి, ఓకే, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. ఈరోజు నాకు మంచి సందేశాన్ని వివరించారు, నా సందేహాన్ని క్లియర్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్, బాయ్. ఓకే, నెక్స్ట్ లక్కీ కాలర్ కూడా ఉన్నారు, మాట్లాడేద్దాం. హలో అండి, గుడ్ మార్నింగ్. హలో, ఎవరు మాట్లాడుతున్నారు?
గుడ్ మార్నింగ్ శిల్ప. అర్థమైపోయింది ఎవరు మాట్లాడుతున్నారు. అర్థమైందంటవా? అర్థమైంది. ఏం చేస్తున్నారు మేడం గారు? మేడం ఇంట్లో పని ఒకటి ఇంకేం చేయదు. ఇంట్లో ఏమేం పనులు చేస్తారు మేడం గారు? అంటే వంట కూడా చేస్తా ఇంట్లో అన్ని. రోజు వంట మీరే చేస్తారా? చేస్తారు. అంటే మా వదిన కూడా చేస్తుంది. ఓకే. ఒక మాట చెప్తా. మన సహాయం ఎప్పుడు ఒకరికి కడుపు నింపేలాగా ఉండాలి, కానీ మన అవసరం కోసం ఇంకొకరిని కడుపు మీద కొట్టకూడదు. అవును, అంతే కదా. మనం చేస్తూ సహాయం చేయాలి, లేదంటే వాళ్ళకి ఇబ్బంది పెట్టకూడదు. మన స్వార్థం కోసం వాళ్ళ కడుపులు ఇప్పుడు జనాలు అందరూ అని అనను, చాలా వరకు స్వార్థం కోసం ఎదుటి వాళ్ళని ఇది చేస్తున్నారు. అవును కదా, బ్లేమ్ చేయడమో లేకపోతే వాళ్ళ కడుపు మీద కొట్టడము, మనం గెట్టినైపోతే సరిపోతుందిలే అనుకుంటున్నారు. మనం బాగుపడితే మన కుటుంబం బాగుంటే చాలు అనుకుంటారు. అవును. ఎర్రటి గులాబీలో తెల్లని మల్లెలు. ఎర్రటి గులాబీలో తెల్లని మల్లెలు. ఎర్రగా ఏముంటుంది? తెల్లగా. ఎర్రగా మనకున్నది లిప్స్, తెల్లగా ఉన్నాయి పళ్ళు. సూపర్ శిల్ప. అవును, సూపర్. ఇప్పుడు అదే చెప్పా ఇందాక ఆవిడతో, తులసి లక్ష్మి గారితో. మీరు ఇదే క్వశ్చన్ మళ్ళీ 2 రోజుల తర్వాత అడిగితే మర్చిపోతానని. అంటే మనం మళ్ళీ అడిగితే జ్ఞాపకం వస్తుంది నాకైతే. సో నాకు కొంచెం జ్ఞాపక శక్తి తక్కువ అనమాట. అట్లా అనుకోకూడదు, మనం తక్కువ చేసుకోకూడదు. తక్కువ కాదు, అది నిజంగా నిజం. అట్లా అనుకోకు. అట్లా ఎందుకంటే చిన్నప్పటి నుంచి కూడా నేమ్స్, అందుకే ఎక్కువ బెండకాయ తినమనేవారు నన్ను మమ్మీ వాళ్ళు, తినదని కాదు. నేమ్స్ ఎవరైనా చెప్తారు కదా, తర్వాత రోజుకి మర్చిపోతా వాళ్ళు. నేనమ్మా అంటే వీళ్ళెవరు నన్ను నేనమ్మా అంటున్నారని అనుకుంటా నేను. అమ్మో అట్లా ఆబ్వియస్లీ. ఇప్పుడు మీరు పరిచయం అవుతారు కదా నాకు మామూలుగా ఇన్ జనరల్ గా బయట. పరిచయం అయిన తర్వాత మాట్లాడుకుంటాం, అయిపోతుంది. నెక్స్ట్ డే వచ్చి అది ఇతను మాట్లాడుతుంటే అబ్బా ఈవిడ పేరేంటి, ఈవిడని ఎలా పిలవాలి, నేను మర్చిపోయాను అని చాలాసేపు ఆలోచిస్తా. అవునా? ఫైనల్ గుర్తురారు, ఎందుకంటే మిమ్మల్ని అంత మనసులో పెట్టుకోను కదా. మనసులో పెట్టుకుంటే గుర్తుంటది, ఆ పైన మాట్లాడేస్తే ఇక అస్సలు గుర్తుండదు. మీరు ఎవరనేది కూడా గుర్తుండదు. అది కూడా మంచిగా, ఎందుకంటే అన్ని మనం మైండ్ లో తీసుకుని, నేను అందుకే దాని గురించి పెద్ద ఫీల్ అవ్వాల. అన్ని మైండ్ లోకి తీసుకుని మనసులో పెట్టుకుని మళ్ళీ ఫీల్ అవ్వడం, ఏదైనా జరిగినా మనం హట్టింగ్ గా అనిపిస్తుంది, ఏదో ఒకటి అనిపిస్తుంది కదా. దానికన్నా ఈ బార్డర్ నుంచి బయటకు వెళ్ళిపోతే బాగుంటది కదా. అది కూడా కరెక్టే, అది కూడా మంచి క్వాలిటీస్లే. అవును, ఈ రోజు నేను అదే. వెన్నెల తెలుసే నాకు వర్షం తెలుసే, నిన్ను కలిసాక వెన్నెల వర్షం తెలుసే, మౌనం తెలుసే నాకు మాట తెలుసే, మౌనంలో దాగుండే మాట తెలుసే, కష్టులతో చూపేది కొంచెమే, గుండెల్లోతే కనిపించనే, పై రూపాలుగా నువ్వే లోపల ప్రేమ చూడాలినే, నిన్నే ప్రేమిస్తున్నానని. వద్దు హసీనా గారు, ప్రేమించద్దు ప్లీజ్. నా ప్రాణం అంటున్నా. చెప్పు శిల్ప. వద్దండి, నన్ను ప్రేమించకండి ప్లీజ్. ప్రేమిస్తా ఎందుకు అంటే మనం మధ్యలో బాండింగ్ ఉంది కాబట్టి మనందరి మధ్యలో బాండింగ్ ఉంది, మనందరికి ప్రేమ ఉంది. మనము ఈ ప్రేమని ఇలా మనస్ఫూర్తిగా స్వీకరిస్తూ ధ్యానం కూడా ఇలా చేస్తూ ఉంటే మనం నిజంగా చాలా సోల్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. మన అంతరాత్మ అనేది చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. చక్కని పాట పాడారు, మంచి మాట చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ హసీనా గారు. థ్యాంక్ యూ. మళ్ళీ రేపు మాట్లాడుకుందాం. బాయ్. సో ఇలా మంచిగా మాట్లాడుతూ ఈరోజు అంతా నాకు చక్కగా అందరూ గుడ్ మార్నింగ్ చెప్పారు. ఈరోజు నా శుభోదయాన్ని చాలా హ్యాపీగా స్టార్ట్ చేస్తున్నా నా రోజుని. సో ఇలాగే అందరి మధ్యలో ప్రేమ ఉంటూ అంతరాత్మకి వాళ్ళకి సమాధానం చెప్పుకోగల అంతరాత్మ అలా దేవుళ్ళు లీనమైపోతుంది మనం ధ్యానం చేస్తే. సో అంత హ్యాపీ సోల్ ఉంటుంది అనమాట ధ్యానం చేయడం వల్ల. సో ఓకే, ఇప్పుడైతే ఒకసారి విషయం చూసేద్దాం. పిఎంసి ట్రస్ట్ అంబాసిడర్గా విశేష సేవలు అందిస్తున్న హైదరాబాద్ మీర్పేట్కి చెందిన ముసునూరి రాములు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్న వారు కుటుంబ సభ్యులు మరియు ద పిఎంసి ట్రస్ట్. రాములు గారు, విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అండి. మీరు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని, అలాగే మీ సేవలు ఇలాగే కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటోంది మై డియర్ పిఎంసి.
ఓకే, ఈరోజు బర్త్డే జరుపుకుంటున్న సెలబ్రిటీస్లో జస్టిన్ సెల్వరాజ్ పాండియన్, అతని స్క్రీన్ నేమ్ ఎస్జే సూర్య. సో ఆయన గురించి స్పెషల్ ఇంట్రడక్షన్ అసలు మనకు అవసరమే లేదు. ఆయన నటుడు, గీత రచయిత, చలనచిత్ర దర్శకుడు, నిర్మాత, స్క్రీన్ రైటర్, నేపథ్య గాయకుడు, స్వరకర్త, ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. సో ఈరోజు అంతా మల్టీ టాలెంటెడ్ ఎస్జే సూర్య గారిది బర్త్డే కాబట్టి మై డియర్ పిఎంసి నుంచి విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. చూసారు కదా, ఇది ఇవాల్టి మై డియర్ పిఎంసి. మరి రేపు ఇదే టైంకి మీ శిల్ప మీ ముందుంటుంది. అంతవరకు చూస్తూనే ఉండండి పిఎంసి. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్. My dear PMC, my dear PMC, my dear PMC.